ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు. ఈరోజు మనం 11వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనే విషయాలు మనం చూద్దాం. మనం 10వ అధ్యాయంలో చూసాం. కొర్నేలికి పేతురు గారు వెళ్ళి సువార్త చెప్పారనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. కొర్నేలి ఎవరు? అన్యుడు. పేతురు ఎవరు? యూదుడు. సో ఆయనకి సువార్త చెప్పడం జరిగిపోయింది. ఆయన రక్షణ పొందుకోవడం జరిగిపోయింది. పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం, సువార్త పొందుకోవడం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగడం, ఆయన యేసునందు విశ్వాసం ఉంచడం, రక్షణ పొందుకోవడం జరిగిపోయింది. ఇంకా పేతురు యెరూషలేముకి వచ్చేశారు. ఇంకా అక్కడ నుండి 11వ అధ్యాయం మొదలవుతుంది అనమాట. యెరూషలేముకి పేతురు వచ్చిన తర్వాత అన్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు అనే విషయాలు ఈ యూదులందరూ తెలుసుకున్నారు, విని పేతురు యెరూషలేముకి వచ్చిన తర్వాత పేతురుతో వాదనకి దిగారనమాట. పేతురు చేసిన దాన్ని వీళ్ళందరూ విమర్శించారు. ఏంటి విమర్శించారు? ఎందుకనంటే, నీవు యూదుడవై ఉండి అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు, భోజనం చేశావు, అక్కడ ఉన్నావు కొన్ని దినములు. మేము దీన్ని తిరస్కరిస్తున్నాం, విమర్శిస్తున్నాం, దీన్ని మేము ఒప్పుకోను, ఇది కరెక్ట్ కాదు, మనం యూదులము కరెక్ట్ ఉండాలి అనే విధానంలో వాళ్ళు వాదన చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకోలేదు, విమర్శించారు పేతురుని. అప్పుడు పేతురు ఏం చేశారంటే మొదటి నుండి ఇంకా ఆయనకి మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చారని అందరికీ. అయ్యయ్యో అపార్థం చేసుకోవద్దు, అసలు జరిగిన విషయాన్ని చెప్తా వినండి అని చెప్పేసి, నేను యొప్పేలో ఉన్నప్పుడు, మేడ మీద ఉన్నప్పుడు ఒక దర్శనం కలిగింది నాకు. ఆ దర్శనంలో 4 చెంగులు పట్టి ఉన్న ఒక దుప్పటి లాంటి పెద్ద పాత్ర కనబడింది. అందులో ఏమున్నాయంటే తేరి చూసినప్పుడు అందులో ఏమున్నాయంటే 4 కాళ్ళు కలిగిన ప్రతి విధమైన జంతువులు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి, నేల మీద పాకే పురుగులున్నాయి. ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో పేతురు, తీసుకొని తిను, చంపుకొని తిను అని చెప్పాడు. అయ్యయ్యో ప్రభువా, ఇది నిషిద్ధమైంది కాదు, నేను ఎలా చేయగలను అని చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాట, నేను పవిత్రపరిచిన దానిని నువ్వు అపవిత్రం చేయొద్దు, తీసుకో అని నాకు 3 సార్లు స్వరం వినపడినప్పుడు ఇమీడియట్గా ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడిపోయింది. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు కొంతమందిని మనుషుల్ని పంపించాడు. కొర్నేలి 3 మనుషుల్ని పంపించాడు. వాళ్ళతో పాటు ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళి కొర్నేలికి నా గురించి చెప్పమని ప్రభు చెప్పాడు. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళి కొర్నేలికి చెప్పాను. కొర్నేలి చాలా సంతోషపడి వాళ్ళ బంధువులలో ఉన్న ముఖ్యులందరినీ తీసుకొచ్చాడు. వాళ్ళకి ఇష్టమైన స్నేహితులందరినీ పిలిపించాడు. వాళ్ళకి వాక్యం గురించి చెప్తున్నాను, ప్రభు యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, తర్వాత ఆయన ఎలా పట్టబడ్డాడు అనే విషయం గురించి, ఆయన శ్రమల గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి, ఆయన నమ్ముకుంటే ఎవరైనా విశ్వాసం ఉంచితే ప్రభు నామమును బట్టి వాళ్ళు పాపక్షమాపణ పొందుకుంటారని గురించి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆ విషయాలు వాళ్ళు విని విశ్వాసం ఉంచి ప్రభు నామం మీద చిన్నప్పుడు ఏమైందంటే అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి రావడం నేను చూశాను. నేను మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న యూదులు కూడా చూశారు. అది చూసి చాలా సంతోషం వేసింది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఆశ్చర్యపోయాం, ఇదేంటి ప్రభు అన్యులు కూడా మనకి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ వరమును ఇచ్చాడో, ఈ అన్యులు కూడా సమానంగా పరిశుద్ధాత్మను వరం ఇచ్చాడు ప్రభు నామముందు విశ్వాసం ఉంచిన వారికి అని పేతురు, నేను నాతో పాటుకున్న కొంతమంది యూదులు ఆశ్చర్యపోయాం. ఇది జరిగిన విషయం. ఈ జరిగిన విషయాలన్నీ పేతురు క్లారిటీగా, స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అరే, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు అన్యులు కూడా సమానమైన హోదా ఇస్తున్నాడు, దేవుడు అన్యులు కూడా సమానమైన అధికారం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ వరమును సంప్రదిస్తున్నాడు. అంటే అది పరిశుద్ధాత్మ వరమును ఉచితంగా వరమును మనతో పాటుగా సమానంగా ఇస్తున్నాడని అక్కడ ఉన్న యూదులందరూ పేతురు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకొని ప్రభువును మహిమపరిచారని వాక్యం చెప్తుంది. మహిమపరిచారు. ఇది పార్ట్ ఇక్కడ వరకు జరిగింది. అయితే వీళ్ళు ఒక విషయం అనుకున్నారు, ఏంటంటే ఇదిగో స్టెఫెను విషయంలో మనకు జరిగింది కదా, స్టెఫెను చంపబడ్డాడు. అప్పుడు యూదులందరూ స్ప్రెడ్ అయిపోయారు, విస్తరించిపోయారు. ఇది కొంతమంది అటు అలా జిగ్జగ్ అయిపోయారు యూదులందరూ. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాక్యం చెప్పాలి ఇప్పుడు నిశ్చయించుకొని, ఫీనీకు, తర్వాత కుప్ర, తర్వాత కురేనియు, తర్వాత అంతియొక అనే ప్రాంతాల దగ్గరికి వెళ్ళారన్నమాట. ఫస్ట్ ఫీనీకు, కుప్ర, కురేనియా అనే ప్రాంతాలకి వెళ్ళి సంచరించి వాక్యం చెప్పారు. ఇంతవరకు ఓకేనా? ఆ వాక్యం చెప్పేశారు. వాళ్ళు సంచరించి ఆ ఫీనీకు ఊరికి వెళ్ళారు, ప్రభు గురించి చెప్పారు, అక్కడ యూదులను కలుసుకున్నారు. ఇలా జరిగిపోయింది. తర్వాత ఏమైందంటే కురేనీయులు, వారిలో కొంతమంది కురేనీయులు ఉన్నారు, కుప్రాయులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న అంతియొకకి వెళ్ళారు. అంతియొక అనే ప్రాంతానికి వెళ్ళారు. అంతియొకలో ఎవరున్నారంటే గ్రీకు భాషను మాట్లాడేవాళ్ళు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. వాళ్ళకి ప్రభు గురించి చెప్పారు. వీళ్ళు ఎవరు? కురేనీయులు, కుప్రాయిలు.
వీళ్ళు వీళ్ళకి ప్రభు తోడున్నాడు కాబట్టి ఆ గ్రీసు దేశస్తులు అందరూ చాలామంది ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు ఫినీకులో ఉన్నవాళ్ళు, కుప్రావులో ఉన్నవాళ్ళు, కురేనీయులు, గ్రీసు దేశస్తులు, అంటే గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, యూదులు, అన్యులు, ఇంతమంది ప్రభుని అంగీకరించారు. ఇంకా అందరూ బహుజనాలు కూడా ప్రభుని అంగీకరించారని అక్కడ మనం చూస్తాం. వాళ్ళకి చాలా సంతోషం వేసింది. ప్రభు వాక్యాన్ని చాలామంది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రభు కార్యాలు జరిగిస్తున్నారు, సంఘం అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషపడ్డారు. ఈ వార్త యెరూషలేములో ఉన్న వాళ్ళకి తెలిసింది, యెరూషలేములో ఉన్న విశ్వాసులకు తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బర్నబాను పంపించారు. ఎక్కడికి? అంతియోక మర్చిపోద్దు, ఎక్కడికి పంపించారంటే అంతియోకలోని చాలామంది బహుజనాలు యేసుక్రీస్తుని నమ్మడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడ్డారు. ఆ వార్త యెరూషలేముకి తెలిసినప్పుడు ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళు కొంతమంది బర్నబాను పంపించారు అక్కడికి. ఓకే, ఇంతవరకు క్లియరా? స్పష్టంగా అర్థమైందా? ఇప్పుడు బర్నబా అంతియోకకి వెళ్ళాడు. అంతియోకకి వెళ్ళి దేవుని కృపను చూసి చాలా సంతోషపడ్డాడు. ఆయన దేవుని కృప ఎంత విస్తరించింది, ఎంతమంది దేవుని నమ్ముకున్నారు అని కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకుంది. అంటే సంతోషపడి నా ప్రియ సహోదరులారా, మీరు ఇలానే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువును మాత్రం విడిచిపెట్టొద్దని మీరందరూ కూడా స్థిరమైన నిశ్చలమైన హృదయంతో ప్రభుని హత్తుకొని జీవించాలి, హత్తుకొని నడుచుకోవాలి అని ఈ బర్నబా అంతియోకులో ఉన్న విశ్వాసులందరినీ ఉద్దేశించి పరిశుద్ధాత్మ ప్రేరణతో, విశ్వాసంతో చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అంటే కళ్ళ ఎదుటనే చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, చాలామంది ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభువులోకి వస్తున్నారు. ఈ విషయాలన్నీ చూసిన బర్నబా సంతోషం తట్టుకోలేక ఈ సమయంలో ఖచ్చితంగా పౌలు గారు ఉంటే చాలా సంతోషపడతారు. అందుకని పౌలు గారిని వెతుకుతూ వెళ్ళాడు అన్నమాట. ఆయన ఎక్కడ ఉన్నాడు పౌలు ఎక్కడ ఉన్నాడు? తార్సులో ఉన్నాడు. ఇమీడియట్గా బర్నబా తార్సుకి వెళ్ళి పౌలుని పిలిపించుకొని వచ్చి అంత్యోకులందరి గురించి చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రభుని స్తుతించుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అలా ఉండాలి సంఘం. ఆదిమ సంఘం అలా ఉంది. ప్రభులోకి వస్తున్న వారిని చూస్తే మనకి ఆనందమే కదా. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో సందడి జరుగుతుంది. అలాంటిది బహుజనములు ప్రభువుని అంగీకరించి ప్రభువులోకి వస్తున్నారంటే ఆ సంతోషానికి హద్దులుండవు అనుకో. అందుకనే బర్నబా చాలా సంతోషపడి తార్సులో ఉన్న పౌలుని వెతుక్కుంటూ తార్సుకి వెళ్ళి అక్కడ ఉన్న పౌలుని తీసుకొచ్చి అక్కడ ఉన్న అందరికీ పరిచయం చేశారు. అందుకని అంతియోకులో మొట్టమొదటిగా క్రైస్తవులుగా అనపడ్డారు. అది జరిగిన విషయాలు. ఇది జరిగింది. అయితే ఈ అధ్యాయంలో ఇంకొక పార్ట్, దేవుడి కృప సంఘానికి ఎలా ఉంటుందంటే చాలా అసలు వర్ణించలేను. చూడండి, సంఘానికి ఎటువంటి కీడు కానీ, బాధ కానీ, ఇబ్బందులు, దుఃఖం కలగకుండా, సంఘ విశ్వాసులకు ఎటువంటి పరిస్థితులు రాకుండా, ప్రతికూల పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తగానే దేవుడు సంఘాన్ని కాపాడాడు. ఎలా అంటే అగబు అనే ప్రవక్త ద్వారా కరువు రాబోతుంది, సంగమా కరువు రాబోతుంది, మీరు ముందు జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్పినప్పుడు అగబు అనే ప్రవక్త ద్వారా అక్కడున్న విశ్వాసులందరూ ఏం చేశారు? బహుజనాలు ఉన్నారు కదా. అప్పుడు అక్కడున్న విశ్వాసులందరూ ఏం చేశారంటే, అరే నీ దగ్గర ఎంత ఉందో తీసుకురారా, అరే నీ దగ్గర ఏమి ఉన్నాయి తీసుకురారా, అరే నీ దగ్గర ఏమున్నాయి తీసుకురా, నీ దగ్గర ఎంత పైసలు ఉన్నాయా తీసుకురా, పర్లేదు, నీ దగ్గర ఇంత అన్నం ఉందా, రైస్ ఉందా తీసుకురా, ఇంత గోధుమలు ఉన్నాయా తీసుకురా, ఇంత వడ్లు ఉన్నాయా తీసుకురా అని వాళ్ళందరూ గ్యాదర్ చేసుకొని సంఘాలకి డిస్ట్రిబ్యూట్ చేశారు. యెరూషలేము సంఘానికి ఎవరినెవరు పంపించారంటే పౌలుని, బర్నబాని ఇద్దరిని అనేక వస్తువులు వాళ్ళకి ఇచ్చి, నువ్వు మీ ఇద్దరు యెరూషలేము సంఘానికి వెళ్ళండి, అక్కడున్న విశ్వాసులకి ఇవన్నీ ఇవ్వండి, కరువు రాబోతుంది, అగబు అని ప్రవక్త దేవుడు చెప్పించాడు అని వీళ్ళిద్దరిని అక్కడ పంపిస్తారనమాట. అక్కడ వాళ్ళందరూ ఆ కరువు నుండి దేవుడు ప్రభు సంఘాన్ని స్థాపించాడు. ఇది 11వ అధ్యాయం. మీకు అర్థమైంది కదా. ఇదండి. అయితే ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం చూసాం కదా, ప్రభువును బట్టి నువ్వు నేను అన్యుణ్ణి, నీ అన్య జాతికి చెందిన వ్యక్తిని. ఇప్పుడు నీ వాక్యం చెప్పడానికి గల కారణం ప్రభువే. యేసుక్రీస్తు లేకపోతే నేను లేను. వితౌట్ జీసస్ క్రైస్ట్ వీ కాంట్ ఇమాజిన్ యువర్ లైఫ్ బిఫోర్ ద లార్డ్ జీసస్, బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ప్రభుకి వందనాలు. యేసుక్రీస్తుని బట్టి నేను ఇప్పుడు దేవుని నమ్ముకున్నా, దేవునితో సంధి చేయబడ్డా, సమాన హోదా కలిగి ఉన్నా, దేవుని ఇంటి వారినై ఉన్నా. ఇది మనం మర్చిపోకూడదు. ఇంత గొప్ప ఘనత, భాగ్యము మనకి ప్రభుని బట్టి వచ్చింది. అంత ఆస్తి మనకు ప్రభుని బట్టి వచ్చింది. ప్రభుని స్తుతించకుండా ఎలా ఉంటాం? ఇది మనం మొదటిగా ఆలోచించాల్సిన విషయం 11వ అధ్యాయం నుండి. ఇంకా రెండో విషయం ఏంటంటే, సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంఘం విస్తరిస్తున్నప్పుడు కొంత అపార్థాలు వస్తాయి. పేతురుని వాళ్ళు అపార్థం చేసుకున్నారుగా. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కరెక్ట్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మనం యూదులము,
మనం దేవుడు చెప్పింది వినాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలే తెలుసు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు, అపార్థాలు చేసుకున్నాం. సంఘంలో కూడా కొంతమందిని అపార్థం చేసుకోవాలి. సేవకులు కావచ్చు, తర్వాత సంఘ పెద్దలు కావచ్చు, మిషనరీస్ కావచ్చు, తర్వాత విశ్వాసులు కావచ్చు, ఎవరిని కావచ్చు. సంఘంలో సత్యమైన సంఘంలో అయినా సరే, ఇది సత్యమైన సంఘమే కదా, సత్యమైన సంఘంలోనే కదా అపార్థం వచ్చింది. పేతురుని అపార్థం చేసుకున్నారు, పాపం విమర్శించారు. వాళ్ళకి తెలియదు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళకు తెలియని విషయాన్ని స్పష్టంగా మనం వివరించాలి. వాళ్ళందరినీ ఎవరైతే అపార్థం చేసుకున్నారో, ఎవరిని అపార్థం చేసుకున్నారో వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పుడు పేతురు అదేగా తెలియజేసింది. వాళ్ళు అపార్థం చేసుకున్న విషయాన్ని స్పష్టంగా వివరించారు. వివరించడం ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు కదా. వివరించారు. చాలామంది ఏం చేస్తారంటే, వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు, వాడితో నేను ఎందుకు మాట్లాడాలి అని ఒక విశ్వాసికో ఎవరికో అపార్థాలు వచ్చినప్పుడు ఎడబాటు అనేది చాలా భయంకరమైందండి. అది ఘోరమైంది. అసలు ఎడబాటు చేయకూడదు. అసలు ఇమీడియట్గా దగ్గరికి వెళ్ళిపోవాలి, సమాధాన పడాలి. ఎందుకంటే నువ్వు సంఘంలో సభ్యుడివి. ప్రభువు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్న సంఘంలో నువ్వు సభ్యుడివి, కట్టబడుచున్నావు, ఒక రాయివి. నువ్వు సంఘానికి ఎడబాటు కలిగించి సంఘం నుండి దూరం అయితే అది చాలా భయంకరమైనది. వామ్మో, ఎట్టి పరిస్థితుల్లో సత్యమైన సంఘంలో అయినా సరే అపార్థాలు వస్తాయి. మన మనుషులం, మనకి జ్ఞానం అంతగా లేదు, హద్దులు ఉన్నాయి, మనకి జ్ఞానానికి హద్దులు ఉన్నాయి. పేతురుకి అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ తెలియదు, వీళ్ళకి తెలియదు, దేవుడు తెలుసు, ఇక్కడ తెలియదు. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాని గురించి నీకేం తెలీదు, అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. తెలియనప్పుడు అపార్థం చేసుకోవద్దు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అలా జరిగినా కూడా ఈయన ఏం చేయాలి, స్పష్టంగా విషయాల్ని తెలియజేయాలి. పేతురు అలా తెలియజేశాడు. సంఘాల్లో ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇక్కడ ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి అపార్థం చేసుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏం జరగాలంటే సమాధానం జరగాలి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఆ విషయం పట్ల స్పష్టంగా వివరించాలి. అసలు మనం ఎందుకు బ్రదర్, మనం ఎందుకు అపార్థం చేసుకోవాలి? ఒకవేళ అపార్థం చేసుకున్న వ్యక్తి ఏ విషయాన్ని బట్టి అపార్థం చేసుకున్నాడో ఆ విషయాన్ని ఇతడు స్పష్టంగా తెలియజేయాలిగా, పేతురులాగా. అది చేయాలి. జరగకుండా మధ్యలో సమాధాన పడకుండా వచ్చే అడ్డేంటంటే ఈగు, స్వార్థం, గర్వం. మనిషి అన్నాక వస్తుంది ఖచ్చితంగా, దాన్ని మనం ప్రదర్శించకూడదు. గర్వం అనేది, స్వార్థం అనేది, అసూయ అనేది పుట్టుకతో మనిషికి వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ప్రదర్శించకూడదు. ప్రదర్శిస్తే అది ఊహించుకోవడానికే భయంకరమైందండి. ఎందుకంటే మనం సంఘానికి వేరై మనం ఏమీ చేయలేం. ఎందుకంటే సంఘం ప్రభు చేత కట్టబడుతున్నప్పుడు ప్రభు సన్నిధి లేకుండా, ప్రభు సంఘంలో లేకుండా నువ్వు వేరయ్యి నువ్వేం సాధిస్తావు? ఏం సాధించలేం. ఇమీడియట్గా సమాధాన పడాలండి. ప్రభు వైపు చూసి మనం అందరితో కలుసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు సత్యమైన సంఘంలో ఉన్నావని నీకు తెలిసినప్పుడు, ప్రభువు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తున్నాడు ఈ సంఘంలో అని నువ్వు తెలిసినప్పుడు, ఆ సంఘం నుండి నువ్వు వేరైతే నువ్వు సాధించేది ఏముండదు. ఆధ్యాత్మికంగా కింద పడిపోతాం. మనం ఏది సాధించలేము. మన తలంతులు ఆవిరైపోతుంది. మన ప్లాన్ ఏంటో తెలీదు. ప్రార్థనకి, సంఘానికి, దేవుని ప్రేమకి, అన్నిటికీ దూరపై నశించిపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు వలె ఎలాగైతే వాళ్ళు అపార్థం చేసుకున్న విషయాన్ని స్పష్టంగా వివరించాడో, నీవే వెళ్ళి ఆ విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఒకవేళ అది నిజమైతే దాన్ని ఒప్పుకో, తప్పని. వాళ్ళు అపార్థం చేసుకున్న విషయాన్ని పేతురు స్పష్టంగా వివరించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు? ఇమ్మీడియట్గా దేవుని మహింపరిచారు. అయ్యో, దేవుడు గొప్పవాడు, పక్షవాతి లేదు అందరికీ ప్రభువు, ఆయన అన్ని జనులు కూడా మనకిచ్చిన సమాధానము వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరమును సమానంగా పస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభు అని దేవుని మహింపరిచారు. అపార్థం చేసుకున్న విషయం స్పష్టంగా వివరించినప్పుడు అది దేవుని మహిమార్థమై అయితే నీవు కూడా వాళ్ళతో కలిసి దేవుని మహింపరచు. ఈ విషయం కూడా ఇందులో గమనించాలి. ఇంకోటి ఏంటంటే, దేవుడు సంఘాన్ని కాపాడతాడని అది మనం చూసాం. వాళ్ళు సంఘంతో హ్యాపీగా ఉంటున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అందరూ ప్రభువులోకి వస్తున్నప్పుడు ఆ కరువు సంఘం మీద ప్రభావం చూపించుకోకుండా దేవుడు ముందుగానే ఆ కరువు గురించి అగబు అనే ప్రవక్త ద్వారా తెలియజేశాడు. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆ కరువు నుండి బయటపడ్డారు. కైజరే క్లౌదియా అనే చక్రవర్తి కాలంలోనే కరువు వచ్చినట్టుగా మనం చూస్తాం. మిగతా చరిత్రను గమనిస్తే ఆ క్లౌదియా కాలంలో వచ్చిన కరువు మిగతా ప్రజల వాళ్ళు కానీ, మిగతా రాజులు కానీ ఎఫెక్ట్ అయ్యారు, ప్రభావం చూపించారు. కానీ సంఘం సేఫ్ అయింది. సో సంఘం కడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అది. ఆ సంఘంకి ఎటువంటి కీడు జరగదు. ఆయన వచ్చి సంఘాన్ని ఎత్తబడేంత వరకు కూడా సంఘానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. వచ్చినా కూడా ఆయన క్లారిఫై చేస్తారు. డోంట్ వరీ అబౌట్ సంఘం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన నడిపిస్తున్నాడు సంఘాన్ని. అదే కదా.
సంఘం ప్రభు చేతిలో ఉంది. ఎవరైనా సంఘం జోలికి వస్తే వాళ్ళకి పచ్చి భాషలు చెప్తున్నాను, పట్టపగలే చుక్కలు చూస్తారు సంఘాన్ని టచ్ చేస్తే. ఎవరు కూడా సంఘాన్ని ఏం చేయలేరు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదిమ సంఘ ఆరంభ కాలం నుండే సంఘాన్ని నాశనం చేయాలని అనేక మంది రాజులు ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఏ ప్రభుత్వాలున్నా, ఏ రాజులు ఉన్నా కూడా సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు. సంఘం దేవుడు తన పని చేసుకుంటూ ముందుకెళ్తాడు. మనం దేవుని అనుసరించాలంతే. మనం దేవుని వైపు చూస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుకుంటూ, మన పని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. సో ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే, మనం సంఘంలో గలిబిళ్ళు, అపార్థాలు, ఒకరి మీద ఒకరు అసూయాలు, గర్వాలు వచ్చినప్పుడు మనం సమాధానపడడం ఎంతో మేలు. ఎంతో 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 మరీ బతిమాలుకుంటున్నాను. సమాధానపడతాం. సంఘాన్ని ప్రభువు కట్టే సంఘంలో మనం కూడా గృహ నిర్వాహకులుగా మన బాధ్యతను మనం మర్చిపోకుండా నిర్వర్తిస్తాం. ఇది మనం మొదటి విషయంగా నేర్చుకోవాల్సింది. రెండో విషయం ఏంటంటే, ప్రభువు సంఘాన్ని కాపాడుతాడు. ఆయన సంఘం ఎత్తబడేంత వరకు సంఘానికి ఎటువంటి కీడు కలగదు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టుకున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం మనం నేర్చుకుంటాం. సో అందరూ ఒకసారి ఈ 11వ అధ్యాయం చదవండి. చదివినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. దేవుడు ఎస్ కరెక్టే కదా బ్రదర్ చెప్పింది, ఎస్ మీకు కూడా సంతోషం వేస్తుంది. ఎందుకు ఒక 5 నిమిషాలు ఆ అధ్యాయం చదవడానికి పెట్టేది 5 నిమిషాలు పడుతుందేమో. ఆడియో బైబిల్ పెట్టుకొని వింటే 2 నిమిషాలు అయిపోతుంది. ఎందుకు వాక్యాన్ని విమర్శించడం, అంటే వాక్యాన్ని చదవకుండా తోసేయడం. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అందులో ఉంటాయి. మీకు కూడా అర్థమవుతుంది. ప్రభుని బట్టి సంతోషం వస్తుంది. ప్రభువులు స్తుతిస్తారు కదా, ఆనందం, సంతోషం. సో ఒకసారి చదవండి, అందులోని విషయాలు అర్థమవుతుంది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.